తులారాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టేటటువంటి వ్యవహారాలు అన్నీ కూడా తప్పకుండా కలిసి వస్తుంటాయి. అనుకోనటువంటి ఆస్తి వివాదాలు కూడా ఈ వారం పరిష్కారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు అన్నీ కూడా సమీకరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే ఈ వారం మీకు బాగా ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. అధికారులకు మీ యొక్క కష్టం అనేది తెలుస్తుంది. మీరు చేసేటటువంటి పనులకు వారు సంతోషపడుతూ ఉంటారు. మంచి ప్రశంసలు కూడా లభిస్తూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో ఇతరులతో మీకున్నటువంటి ఒప్పందాలను కొంత సమీక్షలు చేసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. కష్టపడి చక్కగా పనిచేస్తుంటారు. కృషి బాగా ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో భాగస్తులతో కలిసి చక్కగా పనిచేసి మంచి మంచి లాభాలను కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ వారం త్వరితగతిన పూర్తి చేసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. మీ అవసరార్థం ఒకరిద్దరు స్నేహితులు మీకు సహకరించగలుగుతారు. ఆర్థికంగా అలాగే మాట సహాయాలు కూడా చేయగలుగుతూ ఉంటారు. ప్రముఖులతోటి మీకున్నటువంటి పరిచయాలు మరింతగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. వాటిని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాలు నిలకడగా ఉంటుంటాయి. అయితే ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం ఈ వారం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా చూస్తే ఈ వారం కొన్ని మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ వారం తులారాశి వారిలో శుభ ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం, అర్చించడం అనేది మంచిది. కలువ పుష్పాలు కానీ తామర పుష్పాలు కానీ సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి పుష్పార్చన నిర్వహించటము, చక్కెర పొంగలిని నివేదన చేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు.